దాక్షిణి గారు, మరొక 10 నిమిషాల్లో మీటింగ్ ప్రారంభమవుతుంది. అరగంట ముందే అందరినీ వచ్చి రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. హాస్ని ఏమో ఇంకా రాలేదు. నాకు అదే టెన్షన్గా ఉంది తులసి. అసలు మన దేశంలో ఉందో, దేశం వదిలి వెళ్ళిందో? దేశం దాటడానికి ముందే వేసుకున్న ప్లాన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. పాస్పోర్ట్, వీసా అంత తొందరగా ఎలా వస్తాయి? ఎందుకు రాలేదంటావు? ఒకవేళ మనం చూడడం మిస్ అయ్యామా? మామయ్య, నాన్న, ప్రియ కూడా చూస్తున్నారుగా. రాకపోతే సర్టిఫికెట్ రద్దని కూడా స్ట్రిక్ట్ గా రాయించాను. చూద్దాం. నువ్వేం రాయించినా నా తలరాత ఎలా ఉందో చూడాలిగా. జాతకం బాగుంటే అత్తిళ్ళు, లేకపోతే పుట్టిళ్ళే. అతన్ని నేనే పిలిపించాను. పేరు గణేష్. నేను వాళ్ళ ఫోటోలు చూశాను. అయితే హాస్ని వచ్చుంటుంది. హాస్ని రాలేదా? హాసిని నీ భార్య, నీతో పాటు వచ్చిన మనిషి హాసిని. తను కావాలి. హాసినికి హెల్త్ బాలేదు. తను రాలేని పరిస్థితిలో ఉంది. తను రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని, అలా చేయొద్దని మినిస్టర్ గారిని పర్సనల్గా కలిసి పరిస్థితి వివరించాలని వచ్చాను. తనే మినిస్టర్ గారి చెల్లెలు. నమస్తే మేడం. నమస్తే ఆంటీ. ఏంటి ఇలా అయింది? మనకి కావాల్సింది హాస్ని కదా. తను కదా ముఖ్యం. హాస్ని లైసెన్స్ గురించి తను చెప్పుకుని వెళ్తాడు. కానీ నా పెళ్లిలో జరిగిన గొడవల సంగతి ఎవరు చెప్తారు? చూడండి, మీరెందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? తులసి అంటే మీరేగా? అవును. మీకెలా తెలుసు? హాసిని మీ ఫోటో చూపించింది. మీరు ప్రేమించిన ఆదిత్య ఫోటో కూడా చూపించింది. మీ స్టోరీ అంతా చెప్పింది. మీ విషయంలో జరిగిందంతా చెప్పింది. ఆహా, ఇది తులసి అని, దీని ప్రేమ కథ ఇదని చెప్పి పంపించిందా? ఇంకా ఏం చెప్పింది? మీరు దుర్గమ్మ గారని, మీరు ప్రసాద్ గారని, తను లక్ష్మి అని అన్నీ చెప్పిందా? చెప్పిందండి. వీళ్ల పెళ్ళప్పుడు తను లక్ష్మి వాళ్ళ నాన్నగారితో చెప్పిన విషయం కూడా చెప్పింది. అదే అదే ముఖ్యం. చెప్పు. ఆ తులసి చెప్పమంటే చెప్పింది కదా. అవునా? జరిగింది అదేనా? మీరు ఆగుతారా? తనకు చెప్పనివ్వండి. చెప్పు గణేష్, ఏం చెప్పింది? తను అలా చెప్పిన దాని వల్ల జరిగిన ఇబ్బంది తెలిసింది. దానికి తనే వచ్చి పరిష్కరించాలి అని అనుకుంది. ఈ మీటింగ్కి వస్తే సమస్యలో ఉన్న మీరు తనని కలవడానికి ఖచ్చితంగా వస్తారని తెలుసు. అందుకే ఎగ్గొట్టిందా? కాదండి, తను రాలేని పరిస్థితి. అంత రాలేని పరిస్థితి ఏమిటో పెద్దమ్మవారు పూనింది. ఇదే నాటకం. అందులో ఇదొక అంతర్నాటకమా? అమ్మవారి పేరున నాటకాలు ఆడేంత పాపాత్మలం కాదండి. ప్రేమించిన వాళ్ళుగా
ప్రేమ విలువ తెలిసిన వాళ్ళం. అందుకే వీళ్ళ ప్రేమకు న్యాయం జరగాలని, వీళ్ళ ప్రేమ గెలవాలని తను ఆరాటపడుతుంది. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు. అదే తను చేసింది. నిజమైన ప్రేమికులకు పెళ్లి జరిగేలా చేసింది. ఇందులో తులసి గారి పాత్రే లేదు. అసలు వారికి సంబంధమే లేదు. మేము నమ్మం. మీ నమ్మకం ఎవరి మీదో చెప్పండి. ప్రభువు అయితే ప్రభువు మీద, ఈశ్వరుడైతే ఈశ్వరుడి మీద, సర్వేశ్వరుడైతే విష్ణువు మీద. మీరు ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. హాసిని చెప్పిన దాంట్లో తులసి ప్రమేయం లేదు. అది హాసిని సొంత నిర్ణయమే కానీ ఎవరో చెప్పింది కాదు. తనే లక్ష్మి గారి వాళ్ళ నాన్నతో అలా అబద్ధం చెప్పింది. మీకు రహస్యం చెప్పి మీ కూతురు బతుకు ప్రమాదంలో పడకుండా కాపాడదామని. ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. ఇది నిజం, నిజం, నిజం. వదినా, విన్నావుగా? వింటున్నా. ఇలాంటి వేషాలు నాటకాల్లో బాగుంటాయి. అసలు ఇతనే హాసిని మొగుడని గ్యారంటీ ఏంటి? కానివాన్నైతే ఎందుకు వస్తాను? ఇదిగోండి సాక్ష్యం. చాలా దుర్గా, చూపించారు కదా దుర్గమ్మ, చాలా. అన్నయ్య, తులసి మీద పడ్డ నింద తొలగిపోయినట్టే కదా? ఇందులో అనుమానమే ఉందమ్మా. అయితే ఆ గృహప్రవేశం కూడా త్వరలోనే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. మేడం, హాసిని అప్డేట్ గురించి నేను మా అన్నయ్యకి చెప్తాను. తనకేం కాదులే. తన లైసెన్స్ రద్దు కానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ మేడం, వస్తాను. చాలా థ్యాంక్స్ దాక్షాయణి గారు. ఇవాళ నేను గ్రహణం విడిచిన చంద్రుల్లా, నింద తొలగిన నిర్దోషిలాగా ఉండడానికి నువ్వే కారణం. అవునమ్మా. వయసులో చిన్నదానివైపోయావు కానీ లేకపోతే నువ్వు చేసిన ఉపకారానికి నీకు 2 చేతులెత్తి నమస్కరించేదాన్ని. ఆశీర్వదించండి చాలు. నన్ను పరాయిదాన్ని చేస్తూ ఈ థ్యాంక్స్లేంటి? మీరు నాకు నమస్కారం చేస్తానండవేంటి? రుణం తీర్చుకోలేని మేలు చేశావు. ఎంతైనా మంచి మనిషిగా కృతజ్ఞత చెప్పుకోవడం ధర్మం. ధర్మం అంటూ దూరం పెంచుతున్నారు. తులసి నాకు కావలసిన మనిషి. తన మంచితనం, చలాకీతనం, తెలివితేటలు నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా తులసి ఆదిత్యల ప్రేమ నచ్చింది. అందుకే తను మహిళా మండలి ఎన్నికల్లో ఓడించిన దుర్గమ్మ దుర్మార్గం తెలిసి తులసికి అండగా, తోడుగా నిలబడాలనొచ్చాను. తులసి కోసం నేను ఏమైనా చేస్తాను. ఈ మాటతో నా మంచితనం కన్నా మీ మంచితనమే ఎక్కువ అని నిరూపించుకున్నారు. ఎంత నీతి నిజాయితీలు ఉన్నా పెద్దవాళ్ల అండ, అభిమానం ఉండాలి అని అంటారు. అది మీ విషయంలో నిజమని రుజువు చేసుకున్నారు. నాదే ఉంది. మనిషికి మనిషి సాయం చేశాను. మాట సాయం, మనిషి సాయం. దాన్నేనమ్మా మంచి అంటారు. అందరూ మనకెందుకు అనుకునేవాళ్లే కాని సాటి మనిషే అయ్యో పాపం అనుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? పడిపోతే నవ్వేవాళ్ళు, పాడైపోతే విక్రించేవాళ్లే ఉన్నారు.
అంతా అలాగే ఉంటే దాక్షాయణి గురించి ఎందుకు అనుకుంటారు? అమ్మో ఇంకా ఆపుతారా ఈ మునగ చెట్టు ఎక్కించే కార్యక్రమం? మేమేమి చెట్టు ఎక్కించడం లేదు, ఉన్నదే అంటున్నాం దాక్షాయణి గారు. సర్లే కాని ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇంక నువ్వు ఆ ఇంటికి వెళ్లడమే మిగిలింది. నువ్వు ఆ గడప దాటి ఆదిత్యతో కలిసి కాపురానికి వెళ్తే చూడాలనుంది. అవునమ్మా, మా కోరిక అదే. అవునమ్మా తులసి. ఇంతమంది మంచి వాళ్ళు అంత మంచి కోరుకుంటుంటే ఇంకా ఎందుకు ఆగుతుంది? ఈ పాటికి ఆ అశ్విని దేవతలు తదాస్తు అనే ఉంటారు. త్వరలోనే ఆ రోజు వస్తుంది, మీ కోరిక నెరవేరుతుంది. తుఫాన్ వచ్చి వెలిసినట్టయింది. బరువు దిగి తేలిక పడ్డట్టుంది. పెద్ద గండం తప్పి ఊపిరి పీల్చుకున్నట్టయింది. నాకైతే హ్యాపీగా ఇప్పుడు మందు కొట్టాలనిపిస్తుంది. కానివ్వు సంబయ్య, లేట్ చేస్తే లిక్కరు కార్డులో వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తాగడం కుదరదు. అంతా రేషన్ పర్మిషన్ ప్రకారం నడవాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు సంబయ్యకి ఇష్టమైన స్టార్టర్స్, భోజనం ఏర్పాట్లు అవన్నీ చూడు. దాక్షాయణి ఆంటీ కూడా వాళ్ళ మన ఇంట్లోనే భోంచేస్తారు. ఏమండి, ఎప్పుడు పడితే అప్పుడు మందు రౌండ్ అనడమేనా? ఎవరున్నారో ఏంటో చూసుకోవాల్సిన పనిలేదా? పర్వాలేదులే ప్రియా, ఇవాళ రేపు ఇవన్నీ మామూలే. ఎందుకు ఆయన హ్యాపీనెస్ ని కిల్ చేయడం? అన్నయ్య మీరు లాగించండి. చెల్లెమ్మంటే ఇలా ఉండాలి. హలో, ఇదివరకట్లా ఆంక్షలు పెడితే చెల్లవు. నాకు ఆడపడుచొచ్చింది. నీకు రక్త సంబంధం ఉంటే నాకు దైవం ఇచ్చిన బంధం ఉంది, జాగ్రత్త. పాపం, నాకెందుకో ఆ వెంకటలక్ష్మిని చూస్తే జాలేస్తుంది. పిచ్చిది, బావ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో. ఇప్పుడు దాని సంగతి ఎందుకులేవే? ఇప్పుడు దాని సంగతి ఎందుకులే, మంచితనమో ముంచేతనమో. అందుకే అది తులసి అయ్యింది, నేనేమో సాంబయ్య అయ్యాను. మరి నేను మా అందరికీ ప్రియాతి ప్రియమైన వెర్రి మాలుకనివి. అంత బాగుంది, చివర్లో ఆ వెర్రిమాలోకం ఏంటే? ముక్తాయింపు తల్లి, ముక్తాయింపు, చమత్కారం. నిన్ను అది కదే ముక్తాయింపు అంటే, ఇది ముక్తాయింపు. సారీ ప్రియా, సారీ ప్రియా, సారీ. అలా చెప్పు. అతయా 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 అయ్ తులసి, తులసి నాకు అర్జెంటుగా షుగర్ కావాలి. షుగర్ దేనికి? నీకు షుగర్ డౌన్ కావడం ఏంటి ఆదిత్య? అబ్బా మావయ్య, డౌన్ కాదు ఏం కాదు, అర్జెంటుగా షుగర్ కావాలి. ఏ తులసి, మావయ్య నోరు పట్టు, నోరు పట్టు. తులసి, సూపర్ ఐడియా వేసావు తులసి. బొట్టలోని పాముని బయటికి లాగడానికి, ఏదో బూరుదినట్టు హాస్ని రప్పించడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించావు. తను రాలేకపోయినా తనలో సగమైన గణేష్ని పంపించింది. గణేష్ వాంగ్మూలం నీ మీద పడ్డ నిందని తొలగించింది. మచ్చ మాసిపోయేలా చేసింది. సూపర్, నువ్వు గ్రేట్ తులసి. ఆదిత్య, ఐడియా నాది కాదు, ఆచరణ నాది కాదు, ఆలోచనంతా దాక్షాయణి గారిదే. అవునా? చాలా థ్యాంక్స్ దాక్షాయణి గారు. ఒత్తి థ్యాంక్స్ చెప్తే చాలా? అడగండి దాక్షాయణి గారు, మీకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ట్రీట్ ఇమ్మంటారో చెప్పండి, నేను ఇవ్వడానికి రెడీ. నేనేం పార్టీలు ఆశించి చేయలేదు ఆదిత్య. మీ ప్రేమ గెలవాలని,
10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, మీ పండంటి కాపురం చూడాలని మీకోసం నేను ఎలా అయినా ఎంతైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. విన్నావా ఆదిత్య? ఆంటీ మనకి కొండంత అండా. మీ నిస్వార్థమైన ప్రేమే మీకు అండాదండ. పాపం ఆ వెంకటలక్ష్మిని చూస్తేనే జాలేస్తుంది. మళ్ళీ నీతో పెళ్లి ఊహించుకుంటూ అది పెటాకులేనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. వదిలేయండర్రా, చిన్నపిల్ల. తన గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవడం? గ్రాండ్ పార్టీ ఇవాళ ఆదిత్య. పార్టీ కావాలంట, పార్టీ. ఎందుకే? అవతల వాళ్ళ ప్రాణాలు తీసుకున్నందుక? అమాయకుల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నందుక? అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు తులసిని కొడుతున్నావు? తన తప్పు లేదని తెలిసింది కదా. అంతా హాసిని కావాలని చేసిందని గణేష్ చెప్పాడు కదా. నువ్వు నోరుమేరా. వాడేవడ్రా చెప్పడానికి? తెలివిగా హాసిని నోరు మోయించి గణేష్ని రప్పించి వాడితో చెప్పించి నా నోరు ముయించాలని చూస్తోంది ఇది. మీరు చేసిన ఏదో పనికి అక్కడ వెంకటలక్ష్మి విషం తాగి చావడానికి సిద్ధంగా ఉంది. నింద నిందే అన్నావు. అది నిజం కాదని తెలిసిందిగా. తులసి ప్రమేయం లేదు. తను నిర్దోషం రుజువైంది కదా. వాళ్ళ ప్రేమను గెలిపించడానికి తన ప్రయత్నమని చెప్పి హాసిని ఒప్పుకుంది. ఇప్పుడు తులసిని కాపురానికి తీసుకురావడానికి, గుమ్మడికాయ దోష నివారణ పూజ చేయించడానికి నీకు ఏ అభ్యంతరం లేదనుకుంటాను. మావయ్య నిర్ణయం విన్నాను. నా జీవితానికి అర్థం లేదని తెలిసిపోయింది. బతకడం వేస్ట్ అనిపిస్తోంది. నా దారి నేను వెతుక్కున్నాను అత్తయ్య. ఇంతకాలం ఆశతో బతికాను. ఇప్పుడు ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోతాను. అయ్యో, నా మనోహర్ పడిపోయింది. వెంకటలక్ష్మి, అది చావు బతుకుల మధ్య ఉంది. దానికి ఏమైనా అయ్యిందో కోరివి దానికొక్కదానికే కాదు, నీకు కూడా కలిపి పెడతాను. జాగ్రత్త. అది చెప్తామని వచ్చాను. అది బతకాలని కోరుకో, లేకపోతే నీకు బతకుండదు. వెంకటలక్ష్మి, లక్ష్మి